भैया भैया साइड ఇక ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి ఫోన్ లైన్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. నమస్తే సార్. చూస్తున్నాము చాలా న్యాయబద్ధంగా క్వశ్చన్ చేసి అంటే నిధులు ఏం చేస్తున్నారనే రైట్ కూడా కార్పొరేటర్కి లేదా, ఏదో దొంగతనం చేసినట్టు నేరస్తుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మన విజువల్స్లో చూస్తున్న వాళ్ళ బయటకు తీసుకురావడం కానీ అరెస్ట్ చేయడం కానీ దీని అంతా ఎలా చూడాలంటారు? అసలు హైదరాబాద్ నగరం ఈ 14 నెలల కూడా సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రోజున మా పుణ్యము, మా టీఆర్ఎస్ పార్టీ పుణ్యం మీద గద్దెకెక్కి కూర్చొని మేయరు ఈ రోజు మా కార్పొరేటర్లను సస్పెండ్ చేయడం అధికారం ఆమెకి ఎక్కడిది? రెండు, హైదరాబాద్ నగరంలో మేము వేసినటువంటి కేటీ రామారావు గారు వేసినటువంటి బ్రిడ్జ్లకు కింద రంగులు పెట్టుకొని ఆ రంగులకు కింద రంగులు పెట్టుకుని అబుదని చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా. ఇవాళ ఎమ్మెల్యేలను లోపల అరెస్ట్ చేయడము, లోపల తీసుకుపోవడం, ఆఖరి కార్పొరేటర్లు ఇవాళ హైదరాబాద్ నగరం డెవలప్ కావాలని చెప్పి ఎంతో పోరాడుతున్నటువంటి మా కార్పొరేటర్లను, ఆడపిల్లలను చూడకుండా దుర్మార్గంగా చరిత్రలో కూడా హైదరాబాద్ నగర్లో ఈ రకంగా ఎప్పుడు కూడా అరెస్టులు లేవు. ఆ రకంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దుర్మార్గమైన చర్య హైదరాబాద్ నగర ప్రజలు చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా మా కార్పొరేటర్లు న్యాయ పోరాటం ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ లో బడ్జెట్ పెట్టినరో ఆ బడ్జెట్ ను మీరు అమలు చేయలేదు. ఒక లైట్ వెలుగుతలేవు ఈ రోజున, దోమల బెడద ఉంది, గుర్రం డెక్క తీయట్లేదు, ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, సిల్టు తీయట్లేదు, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఉంది, ఒక్కటి కూడా చేయకుండా అది బడ్జెట్ పెట్టుకొని గొప్పలు చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఏదైతే ఇవాళ మా కార్పొరేటర్ల దుర్మార్గంగా అరెస్ట్ చేసిరో ప్రజలు మీకు తగినటువంటి గుణం చెప్తారని తెలియజేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళెవరూ కూడా సొంత అవసరాల కోసం మాట్లాడే వాళ్ళు కాదు. కార్పొరేటర్లు అంటే నగరం కోసం, నగర అభివృద్ధి కోసం మాత్రమే క్వశ్చన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం నిధుల నుంచి కూడా అసలు ఉపయోగించలేదు, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు. ఈసారి కూడా అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది కదా. నేను చెప్తున్నా, నేను ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాను. ఒక్క పైసా ఈ రోజు వరకు కూడా ఇనాగ్రేషన్ చేసిన పాపన అవ్వలేదు. మనం చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి నిధులు ఈ రోజు వరకు నడిస్తే కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వకుండా ఎంతో దుర్మార్గం చేస్తున్నారు. కాబట్టి కార్పొరేటర్లతో నిన్న కేటీ రామారావు గారు మాట్లాడి మేమందరం మాట్లాడి వాళ్ళకున్న న్యాయపరంగా ప్రజల పక్షాన పోరాడదాం, మనము ప్రజలే ముఖ్యము, ప్రజలు ఈ రకమైనటువంటి మనకు అందరినీ గెలిపించారు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆలోచనతోనే కార్పొరేటర్ న్యాయబద్ధంగా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి కౌన్సిలింగ్ లో చేస్తా ఉంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా ఉందంటే బీజేపీ అసెంబ్లీలో చూస్తున్నాం. మేము అసెంబ్లీలో వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలు మాట్లాడితే బీజేపీలు సపోర్ట్ కొడుతున్నారు, బీజేపీలు మాట్లాడితే కాంగ్రెస్ సపోర్ట్ కొడుతున్నారు. వీళ్ళిద్దరు దొంగలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటయ్యారు, మొత్తం స్టేట్లనేమో వీళ్ళయ్యారు, రాష్ట్ర దేశంలో వాళ్ళయ్యారు. ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ లో చూడండి, మనం అంతా ప్రజల గురించి పోరాడుతుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ లోపల మంచిగా మా కౌన్సిలింగ్ నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఆ రకమైన దుర్మార్గం ఇలా తగిన గుణపాఠం బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ దానిపై పుట్టాలని న్యాయ పోరాటం చేసినట్టు మా కార్పొరేటర్ల మీద ఏ రకంగా అయితే అరెస్టు చేస్తా ఉన్నారో తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అలాగే ఎక్కడ చూసినా ఇలాంటి అక్రమ నిర్బంధాలే మనకు కనిపిస్తున్నాయి. 1 కోటి మంది నగర ప్రజల తరఫున కార్పొరేటర్లు అందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ వైఖరిని ఎలా చూడాలంటారు? ఒక 5 days కింద, 6 days కింద హౌసింగ్ బోర్డు ల్యాండ్లను 30 గజాలు, 20 గజాలు, 100 గజాలు అమ్ముతా ఉంటే మా కార్పొరేటర్లు మేము ప్రజల పక్షాన నిలబడి న్యాయస్థానానికి వెళ్తే మా అందరు నిబంధన చేశారు. ఎక్కడక్కడ ప్రజలు నిబంధన చేశారు, ప్రజలను ఎక్కడ అరెస్ట్ చేశారు, ప్రజలు తీసుకుపోయి మాదాపూర్ ఈ రకంగా ఎక్కడెక్కడ పోలీసులు దింపి ఆడపిల్లలు కూడా ప్రజలు కూడా మొన్న సుమారుగా 3-4 వేల మంది ఆ రోజు రోడ్ ఎక్కితే అందరు అరెస్ట్ చేసే పని చేశారు. మా కార్పొరేటర్లు ఇంటి ముందు హౌస్ అరెస్ట్ చేశారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నాశనం చేయాలి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలను నాశనం చేయాలంటే కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయింది. రైతు బీమా ఇస్తాను, రైతు బీమా గతం అయిపోయింది, రైతు బంధు గతం అయిపోయింది, 2500 రూపాయల మహిళలకు ఇస్తాను పోయింది, ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు, నాశనం చేశారు. అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు వీళ్ళు ప్రజలను. 14 నెలలు నా జీవిత చరిత్రలో నేను 35 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. ఇంత దుర్మార్గంగా ఆ రోజు ఉన్నటువంటి ఏ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ఇంత దుర్మార్గంగా ఎవరు కూడా పరిపాలించలేరు.
ఇలా ఎక్కడ రైతులు ఆడ రోడ్లు ఎక్కుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉందన్న వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు. మా కార్పొరేటర్లు ఇవాళ హైదరాబాద్ ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏకమై మనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి బయటికి ఏం పంపించి ఇలా బ్రహ్మాండంగా లోపడేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే మేయర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ నువ్వు రీజన్ చేయి, అప్పుడు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళు, అప్పుడు నీకు బుద్ధి చెప్తారు ప్రజలు. అదేవిధంగా మా కార్పొరేటర్లు కూడా 60-70 మంది ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్పొరేటర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి, ఖచ్చితంగా ఇవన్నీ దించాలని చెప్పి తెలియజేస్తాం. అలాగే ప్రభుత్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే క్వశ్చన్ చేసినంత మాత్రాన వాళ్ళని ఎంత దారుణంగా బయటకు తీసుకురావడం చూసాం, అలాగే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సో ఈ వైఖరి ఎలా ఉందంటారు? దుర్మార్గమైన చర్య తల్లి, నేను చెప్తున్నా దుర్మార్గమైన చర్య. ఏదన్నా మనం ప్రజల గురించి మాట్లాడితే అరెస్టులు, పోలీసు వాళ్ళు ఎంతో భయంకరంగా వస్తున్నారంటే నా ఇంటికాడ మన 600 మంది తిమ్మన్నా. నేను హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముతున్నారు, అక్రమంగా అమ్ముతున్నారు, 200 ఫీట్ల రోడ్లు అమ్ముతున్నారు, ట్రాఫిక్ సమస్య వస్తుందంటే నా ఇంటికాడ 3 గంటల రాత్రి 600 మందిని తీసుకొచ్చారు. 600 మంది ఒక ఎమ్మెల్యే దగ్గర కూర్చున్నారు. మొన్న న్యాయస్థానంలో ఉన్నప్పుడు కూడా నన్ను చేయగలిగారు. అంటే ఏ రకంగా చేయాలనో, ఏ రకంగా మోసం చేయాలనో వీళ్ళ దగ్గర ఇక్కడ చూస్తే దౌర్జన్యమే కనిపిస్తోంది మనకి. చూస్తున్నాం కదా, దౌర్జన్యమే. వాళ్ళు చేసేది నిజంగా అంటే ఆలిబాబా 40 దొంగలు ఏ రకంగా దోసుక తింటున్నారు హైదరాబాద్ నగరం. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మంత్రులు అందరూ దోసుక తింటున్నారు. అలాగే మాధవి కృష్ణారావు గారు కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విడుదల చేయకపోతే తగిన గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయ పోరాటం చేసేటటువంటి మా కార్పొరేటర్ని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమ చర్య. వాళ్ళకి నిజంగా వాళ్ళు అరెస్ట్ చేస్తే మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ రకంగా స్పందిస్తారో మా కార్యకర్తల ప్రజలు అనేటటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం. ఓకే అండి, థ్యాంక్ యూ.